హాయ్ హలో నమస్తే. నిన్న సావర్కర్ మీద కామెంట్ చేశాడని చెప్పేసి రాహుల్ గాంధీ మీద కోర్టు సీరియస్ అయిందని ఒక న్యూస్ చూశాను. సావర్కర్ మీద కామెంట్ చేశాడంటే యాక్చువల్గా నాకు తెలిసిన వరకు 2022లో ప్రసంగం ఇస్తూ ఆయన ఏమన్నా సావర్కర్ మెర్సీ ప్లీ కోసం లెటర్లు రాశాడు బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళు అతను పెన్షన్ కూడా తీసుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళకి భయపడి లెటర్లు రాశాడు కాబట్టి అని ఇతను చేసిన కామెంట్కి ఎవరో కేసు వేశారు 2022లో. ఆ కేసు వేస్తే అది నిన్న సుప్రీంకోర్టు మీరు ఫ్రీడమ్ ఫైటర్స్ని మీరు రెస్పెక్ట్ చేయాలి, మహాత్మా గాంధీ కూడా రెస్పెక్ట్ చేశాడు, సావర్కర్ని నెహ్రూ రెస్పెక్ట్ చేశాడు, అప్రిషియేట్ చేశాడు, మీ ఫోర్ ఫాదర్స్ రెస్పెక్ట్ చేస్తే నువ్వు ఎలాంటి అలా మాట్లాడుతాండే సావర్కర్ని అని ఇతన్ని కోర్టు తిట్టిందని నిన్న న్యూస్ సారాంశం, నిన్న వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ అంటే ఒక కామెంట్ సారాంశం. సరే ఏదేమైనా ఇప్పుడు చాలామందిని ఇప్పుడు రాజకీయాల్లో ఈ యొక్క విమర్శలు ప్రతిదానికి కేసులు పెట్టుకుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా సైకో అన్నారండి. క్యాంపెయినింగ్ నడిపారు కదా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సైకో పోవాలి, సైకిల్ రావాలని చెప్పి ఒక పొలిటికల్ క్యాంపెయిన్ అండి సైకో. అంతకంటే అతిపెద్ద పదం ఏంటి రాహుల్ గాంధీ వాడింది? సైకో అనే సాక్షాత్ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు సైకో అని చెప్పేసి అతను పెద్ద క్యాంపెయిన్ నడిపారు అతని మీద. ఓకే, మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి అది అవమానం కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఎవరు కోర్టులో కేసు వేయలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి ఇదిగో సార్ మా నాయకుడిని సైకో అన్నారు, మా నాయకుడిని మా సాక్షాత్ ముఖ్యమంత్రిని సైకో అన్నారని ఒక్కరు పిల్లు దాఖలు చేసినా సరే అసలు ఆ క్యాంపెయిన్ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఆ కటౌట్లు, పేపర్లు, స్లోగన్స్ కొట్టారు, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని. కమని అంతకంటే బెటర్ది ఒక డిగ్నిఫైడ్గా ఒక ఏం దొరకలేదా? సైకోనే పదం కొంటే మంచిది దొరకలేదా మీకు ఫ్రేజ్ కావాలనుకుంటే అనేది ఒక పాయింటే కదా. ఓకే, సో మరి ఇట్లాంటి చాలా ఉన్నప్పుడు ఒక చిన్న పదాలను పట్టుకొని కోర్టు తప్పు ఉంటే తప్పే, వీ రెస్పెక్ట్ ద కోర్ట్. ఓకే, బట్ మరి ఆ మాటకు వస్తే ఇప్పుడు ఆన్ ద రికార్డ్ ఒకటి జరుగుతుంది, ఆఫ్ ద రికార్డ్ ఒకటి జరుగుతుంది. ప్రజ్ఞా ఠాకూర్ అని చెప్పి గతంలో బీజేపీ ఎంపీ ఒక ఆమె గాడ్సే మహాత్మా గాంధీని చంపడంలో తప్పులేదని చెప్పి ఆమె ఒక స్టేట్మెంట్ చేస్తే ఆమెను బీజేపీ వాళ్ళు సస్పెండ్ చేసినట్టున్నారు. సస్పెండ్ చేసి నరేంద్ర మోడీ గారు ఒక టీవీ ఛానల్ ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తూ నేను ప్రజ్ఞా ఠాకూర్ని నేను అసలు క్షమించను, మీకు ఎన్ని లిస్టు మీకు లింక్ ఇస్తా చూసుకోండి, ప్రజ్ఞా ఠాకూర్ నేను అసలు క్షమించను, మహాత్మా గాంధీ లాంటి జాతిపితని అంత మాట అనిద్దామా అని కెమెరా ముందు నరేంద్ర మోడీ గారు. సరే ఓకే, నిజంగా నరేంద్ర మోడీ గారికి గాడ్సేని దేశభక్తుడిగా అనుకోడు, మహాత్మా గాంధీ అంటే అతనికి మంచి ప్రేమ ఉంది అనుకోండి నరేంద్ర మోడీ గారికి. ఆయన కెమెరా ముందు ఇంటర్వ్యూలో మాట్లాడతారు. ఓకే, మాట్లాడారు ఆయన. నిజంగా అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఈ ఐడియాలజీ అన్నీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇది ఇప్పుడు ఎంతమంది చూడండి, ఇది నోయిడాలో ఒక డాక్టర్ అన్నాడు కత్తి సుత్తి లేకుండా మహాత్మా గాంధీ ఎలాగ తీసుకొచ్చాడండి స్వతంత్ర సమరయోధం. మాకు చిన్నప్పటి నుంచి కూడా మాకు తప్పు నేర్పించారు మహాత్మా గాంధీ గురించి, జాతిపిత లేదు ఏం లేదని చెప్పేసి ఒక అతను కామెంట్ చేశాడు. నిధి చౌదరి అని చెప్పి ఒక మహారాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్, ఆమె గాడ్సే గుడ్ దట్ గాడ్సే కిల్డ్ మహాత్మా గాంధీ అని చెప్పి ఒక పోస్ట్ చేసింది. ఆమె ధర్మ సంస్థకి సంబంధించిన కాళీచరణ్ మోహన్ దాస్ అనే అంటే వ్యక్తి అదే గాడ్సే మహాత్మా గాంధీ చంపడమే మంచిది అని చెప్పి అతను పోస్ట్ చేశాడు. ఇది ఒక వెస్ట్ బెంగాల్లో ఈ శ్రీరామనవమి రోజు అసుర అంటే రావణాసుడి యొక్క దిష్టి బొమ్మలు తగలబెడతారు కదా, ఆ యొక్క దాంట్లో మహాత్మా గాంధీ బొమ్మ ఫేస్ వచ్చే విధంగా డిజైన్ చేశారు రావణాసుడిని అని చెప్పేసి అప్పుడు ఒక గొడవ లేసింది. అండ్ మన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి సినిమా రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ ఎత్తర జెండా అనే దగ్గర జెండా పెట్టావు కదా, దాంట్లో మహాత్మా గాంధీ ఫోటో ఎందుకు లేదంటే ఆయన మహాత్మా గాంధీ మీద ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు అతను, ఐ డోంట్ లైక్ మహాత్మా గాంధీ అన్నట్టుగా. ఎత్తి నిశ్చిదానంద అనేటువంటి ఒక స్వామీజీ మహాత్మా గాంధీని గురించి ఏదో మాట్లాడాడు. కంగనా రనౌత్ 2024లోనే 2014లో మనకు స్వతంత్రం వచ్చింది, వీ డోంట్ హ్యావ్ ఎనీ జాతిపిత, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫాదర్స్, వీ హ్యావ్ ఓన్లీ సన్స్ అని ఆమె కంగనా రనౌత్. నిశ్చిదానంద సరస్వతి అని అతను ఒక ఆయన, అతిల్ దాస్ అని చెప్పి ఒక జర్నలిస్ట్, ఆమె వెటరన్ జర్నలిస్ట్, అతను ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ అని నడుపుతాడు, అతను కార్టూనిస్ట్ అసోసియేషన్. అతను మహాత్మా గాంధీని చంపడం తప్పులేదని అతను, కాళీచరణ్ మహాదాసు, భూపేష్ భగవత్, వీళ్ళందరూ కూడా ఇంతమంది వెనక
గాడ్సే మహాత్మా గాంధీని చంపడం తప్పు లేదని పెద్ద పెద్ద వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంత ఐడియాలజీని బిల్డప్ చేసింది ఎవరు లోపల? నిజంగా మా నరేంద్ర మోడీ గారు ఆన్ రికార్డులోకి వచ్చి అంటే కెమెరా ముందుకు వచ్చి మేము ప్రజ్ఞా ఠాకూర్ని సస్పెండ్ చేసాము, ఎందుకంటే గాడ్సే దేశభక్తుడు, మహాత్మా గాంధీని చంపడం తప్పులేదని ఆమె పోస్ట్ చేసిందని ఆమెను సస్పెండ్ చేసి బీజేపీ వాళ్ళు. నేను క్షమించిన ఎట్టి పరిస్థితుల్లో ఠాకూర్నని మోడీ గారు అంటే, మరి వెనకపక్క ఇంత ఐడియాలజీ ఎలా వచ్చింది ఆయన ఫాలోవర్స్కి ఇంత ఐడియాలజీ బిల్డప్ అయిందంటే వీళ్ళు అంతర్గతంగా సోషల్ మీడియాలో, మీటింగుల్లో, కాన్ఫరెన్సుల్లో, ట్రైనింగ్ సెషన్లో, ట్రైనింగ్ సెంటర్లో, ప్రసంగాల్లో, అంతర్గత ప్రసంగాల్లో, లేదంటే 1-to-1 వర్డ్ ఆఫ్ మౌత్ కానీ మహాత్మా గాంధీ మీద ఇంత ద్వేషం అనేది నింపకపోతే మహాత్మా గాంధీ మీద ఇంతమంది ఇన్ని కామెంట్లు ఎలా చేస్తారండి అనేది నాకు పెద్ద ప్రశ్న వచ్చేసింది. ఓకే, అదేవిధంగా అంబేద్కర్ మీద ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు? అంబేద్కర్ బొమ్మలకు దండలేస్తారు, అంబేద్కర్కి చేస్తారు. బట్ అంతర్గతంగా సోషల్ మీడియాలో అంబేద్కర్ రాసిన పుస్తకాలను ప్రమోట్ చేయరు, అంబేద్కర్ని ప్రమోట్ చేయరు. ఓన్లీ అంబేద్కర్ 14 దళితుల సమస్య వచ్చినప్పుడు, అంబేద్కర్ ఏప్రిల్ 14 ఆయన జయంతి రోజు రాజ్యాంగం గురించి చర్చ వచ్చినప్పుడు మాత్రమే అంబేద్కర్ని రెస్పెక్ట్ చేస్తారు. మిగతా అన్ని చోట్ల కూడా మ్యాక్సిమం తొక్కేయడానికి ట్రై చేస్తారు అంబేద్కర్ని అంతర్గతంగా. ఓకే, ఎక్కడి నుంచి ఇప్పుడు ఇదంతా ముస్లిమ్స్ని మేము కాపాడుతామంటారు, మైనారిటీస్ని మేము కాపాడుతామంటారు. మరి గొడవలు ఎందుకు వస్తున్నాయి? ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఇవన్నీ గొడవలు ఎందుకు వస్తున్నాయి? క్రిస్టియన్స్ మతపరమైన రిజర్వేషన్స్ మేము ఇవ్వము అంటారు. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఒప్పుకునేదే లేదు, భారత రాజ్యాంగానికి వ్యతిరేకం అంటాడు. మరి అదే మతపరమైన రిజర్వేషన్స్కి భారత రాజ్యాంగం వ్యతిరేకమైనప్పుడు అదే రాజ్యాంగాన్ని వీళ్ళు ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి మతపరంగా రిజర్వేషన్స్ తీయటానికి రాజ్యాంగం పనికి వచ్చింది, ఇవ్వడానికి రాజ్యాంగం పనికి రాదా? ఇవన్నీ కూడా ఏంటంటే 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి కదా, ఆన్ రికార్డ్, ఆఫ్ ద రికార్డ్ 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. మొత్తం యొక్క ఐడియాలజీలో రిజర్వేషన్స్ ఎత్తేయమంటారు, మీరు రిజర్వేషన్స్ కాపాడుతామంటారు, అంతర్గతంగా రిజర్వేషన్స్ ఎత్తేయాల్సిందని ప్రైవేటైజేషన్ మొగ్గుతున్నారని చెప్పి ఒక ఆరోపణ. దాన్ని చేస్తుంది ఎవరు? కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగాన్ని మేము మార్చమంటారు. భారత రాజ్యాంగం నువ్వు మార్చకపోతే మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ఈ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో తిప్పుతుంది ఎవరు? వీళ్ళంతా ఎవరు ఫాలోవర్స్? ఇదంతా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అంటే ఏమన్నంటే ఇప్పుడు మేమేం రాహుల్ గాంధీ సావర్కర్ని ఏమైనా తప్పుగా మాట్లాడితే కోర్టు దాన్ని తప్పుగా పరిగణిస్తే వీ షుడ్ రెస్పెక్ట్ ద కోర్ట్. బట్ మేమేమన్నది ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ సావర్కర్ గురించి మాట్లాడటానికి నాకు తెలిసిన వరకు తనకు ఒక రీజన్ ఉంది. అదేంటంటే వీళ్ళు అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్కి అపోనెంట్స్ ఎవరు? బీజేపీ కదా. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ పాకిస్తాన్ అనే ఇష్యూ తీసుకురావాలండి. పాకిస్తాన్ అనే ఇష్యూ తీసుకొస్తే నేషనలిజం అనేది బిల్డ్ అవుద్ది, వీళ్ళకి అప్పుడే ఓట్ బ్యాంక్ కన్వర్ట్ అవుద్ది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా పాకిస్తాన్నే టార్గెట్ చేయాలి, ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే ఓట్ పోలరైజేషన్ జరిగిద్ది. ఆ ఓట్ పోలరైజేషన్ జరగాలి అని అంటే పాకిస్తాన్ గురించి మాట్లాడాలి. పాకిస్తాన్ గురించి మాట్లాడంటే కాంగ్రెస్ని డౌన్ చేయాలి. కాంగ్రెస్ని డౌన్ చేయాలంటే మహాత్మా గాంధీని పాకిస్తాన్ చేల్చడానికి కారణం మహాత్మా గాంధీ, కానీ మహాత్మా గాంధీని ప్రొజెక్ట్ చేయాలి. సో మహాత్మా గాంధీని టార్గెటెడ్గా ప్రొజెక్ట్ చేశారు. మహాత్మా గాంధీ వల్లే దేశం విభజన జరిగింది, మహాత్మా గాంధీ ఒక ట్రైటరు, దేశద్రోహి, అది ఇది అన్నారు. బట్ వీళ్ళు ఇంతకు మీరు ఏం కోరుకుంటున్నారండి అని నేను చాలామందిని అడిగి, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది బీజేపీ వాళ్ళు, బ్రదర్ మీరేం కోరుకుంటున్నారు? మహాత్మా గాంధీ వల్ల పాకిస్తాన్ విడిపోయింది అని అన్నారు. ఇప్పుడు అది విడిపోకుండా ఉండాలని మీరు కోరుకున్నారా అన్న. అంతే కదా, మరి దేశ విభజన మరి ఇప్పటిదాకా మీరు కొట్టలేదు ఏంటండి? దేశంలో ముస్లిమ్స్ జనాభా ఎక్కువ అవుతుంది, మన హిందూ జనాభా తగ్గిపోతుంది, ముస్లిమ్స్ ఎక్కువైపోతున్నారు, వాళ్ళు డామినేషన్ మరి ఆ పాకిస్తాన్లో ముస్లిమ్స్ కూడా కలిపితే ఇంకా ఎక్కువైపోతారు కదా. మీరు విడగొట్టి మంచి పని చేశారు కదా, మీకు కావాల్సింది అదే కదా, హిందూ జనాభా ఎక్కువ కావాలనే కదా మీరు కోరుకుంటున్నారు. మరి ఆ పాకిస్తాన్ జనాభా కూడా కలిస్తే ఇంకా పెరుగుతారంటే హిందూ జనాభా, ముస్లిం జనాభా పెరుగుండేది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ముస్లిం డామినేషన్ ఉండేది కదా దేశంలో ఎక్కువ మంది. మీకు ఏం కోరుకుంటున్నారండి? ముస్లిం జనాభా ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మహాత్మా గాంధీ మీకు మంచి చేశాడు, ముస్లిమ్స్ మొత్తాన్ని వేరే దేశానికి పంపించేశాడు, కాబట్టి మీ హిందూ డామినేషన్ ఉంది ఇక్కడ. ఆ ముస్లిం జనాభా కూడా ఉంటే హిందూ డామినేషన్ కొద్దిగా తగ్గి ఉండేది కదా. ఈ పాయింట్లో మీకు మంచి చేశాడు కదా మహాత్మా గాంధీ అని అంటే, ఇది ఏంటంటే రాజకీయమే. ఒక రాజకీయం కోసం వీళ్ళు రాజకీయ స్లోగన్స్. జగన్మోహన్ రెడ్డిని సైకో అంటే తప్పులేదు, ఏమంటారు, ఇట్లా చాలా రాజకీయ స్లోగన్ చేస్తే తప్పులేదు, ఇట్లా ఆడవాళ్ళని తప్పు చేస్తే ఇప్పుడు సాక్షిలో కథనాలు రాస్తే కేసులు పెట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి
ఇది ఇంట్లో భారతి గారితో అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఆ మాట అన్నాడు భార్య మాట వింటాడని చెప్పి టీవీ ఛానల్లో కూర్చొని విపరీతంగా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని. ఒక్కడి మీద కేసు లేదు. పోస్ట్ చేసిన కార్యకర్తల మీద కేసులు పెట్టుకుంటూ పోయారు కదా. ఇదంతా ఏంటంటే మనం కొద్దిగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందే. ఏం జరుగుతుంది దేశంలో అనేది మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిందే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అందరికీ ఉండాలి. ఒక సెక్షన్కి ఉండకూడదు, ఒక సెక్షన్కి ఉండడం ఒకరిని అంటే అందరికి ఉండేది. ఓన్లీ తేడా ఏంటంటే కేసు పెట్టట్లా. ఇప్పుడు జగన్ గారిని విమర్శించినప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెట్టలే, వైసీపీ వాళ్ళు పోస్ట్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు టక్కన కేసులు పెడుతున్నారు కాబట్టి ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు టక్కన వాళ్ళు బీజేపీ కేసులు పెడుతున్నారు. మహాత్మా గాంధీని 100 మంది మాట్లాడారు, వాళ్ళు ఏం తిరిగి కేసులు పెట్టాల. ఒక కేసులు పెట్టినా సరే పెద్ద సీరియస్గా ఏదో నా మాత్రం పోలీస్ స్టేషన్ కేసు పెట్టి వదిలేశారు తప్ప దాని మీద వాళ్ళు కోర్టు దాకా వెళ్ళి అతను శిక్ష పడేదాకా వీళ్ళేం ఫైట్ చేయట్లా. సరే ఇది రాజకీయాల్లో ఆరోపణలు ప్రతి ఆరోపణలు కామన్ అని చెప్పేసి ఇటువైపు ఉన్నారు. అవతలు చాలా క్లియర్గా కేర్ఫుల్గా తీసుకెళ్ళి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని మీద కొన్ని 100 కేసులు పెట్టారు ఇప్పటికి నాకు తెలిసిన వరకు. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి మీద కానీ ప్రతి మొత్తం ఎత్తుతున్నారు కదా, ప్రతి ఎక్కడ దొరికినా జగన్ లోపలేద్దామని ట్రై చేస్తున్నారు. త్వరలో జగన్ గారిని లోపలేసేంత వరకు మేము నిద్రపోమన్నట్టుగా పనిచేస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. అక్కడ కేంద్రంలో ఈయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది సంగతి నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం.